బేకింగ్ సోడా వలన మనం రోజు ఎదుర్కొనే సమస్యలలో కొన్నిటిని తగ్గించుకోవచ్చు. దంతాలపై మరకలు, వంటగదిలో ఏర్పడే మరకలు వంటి వాటిని తగ్గించుకోవచ్చు. బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తారు. ఇది pH నియంత్రణ వంటి విధులను నిర్వర్తిస్తుంది. ద్రావణాల సమస్యలను తగ్గించే పరిపూర్ణ పదార్థంగా దీనిని పేర్కొనవచ్చు. ఆమ్ల లేదా క్షార ద్రావణానికి బేకింగ్ సోడాను కలపటం వలన దాని pHను తటస్థీకరింపచేస్తుంది. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నందువలన మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక చెంచా బేకింగ్ సోడాను ఒక కప్పు నీటిలో కలపండి మరియు ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించడం వలన నోట్లో నుండి వెలువడే వాసనలు తగ్గిపోతాయి. అంతేకాకుండా నోట్లో అల్సర్ మరియు గాయాలను తగ్గించడానికి కూడా ఇది వాడతారు. బేకింగ్ సోడాను నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన విశ్రాంతి అనుభూతికి గురవుతారు. సగం కప్పు బేకింగ్ సోడాను నీటిలో కలుపుకోవడం వలన మంచి అనుభూతికి లోనవుతారు. వేడి నీటి స్నానం వలన కలిగే ప్రయోజనాల గురించి తక్కువగా అంచనా వేయకండి. ఒక చెంచా బేకింగ్ సోడాను ఒక గ్లాస్ నీటికి కలిపి తాగడం వలన గుండె మంట, గ్యాస్ మరియు ఇతరేతర జీర్ణాశయ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. ఎందుకంటే సోడాలో ఉండే ఆల్కలైన్ గుణాలు జీర్ణాశయంలో ఉండే ఆమ్లాలను తటస్థీకరింపచేస్తాయి. బేకింగ్ సోడా మరియు నీరు కలిపిన మిశ్రమం ద్వారా సులువుగా మరియు త్వరగా తాజా పండ్లు మరియు కూరగాయలను శుభ్రపరచవచ్చు. ఇలా చేయడం వలన దుమ్ము, ధూళి మరియు వాటిపై ఉండే క్రిములను తొలగిపోతాయి.